నమస్తే. దశాబ్దాలుగా అభివృద్ధంతా వెస్ట్ హైదరాబాద్ చుట్టూ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, న్యూపాలిస్ చుట్టూ తిరుగుతూ ఉంది. కానీ ఎప్పటికైనా సూర్యుడు తూర్పున ఉదయించాల్సిందే అంటారుగా. ఆ ఉదయమే ఇప్పుడు కళ్ళు చెదిరేలా వెలుగుతుంది. వెల్కమ్ టు ఈస్ట్ హైదరాబాద్. వెల్కమ్ టు ద ఫ్యూచర్. ఒక నగరానికి ఊపిరి దాని రవాణా వ్యవస్థ అనగా ఈస్ట్ హైదరాబాద్ గుండె చప్పుడు ఇప్పుడు మెట్రో వేగంతో ఎక్స్ప్రెస్ వేల జోరుతో కొట్టుకుంటుంది. ఇక్కడ మూడు ప్రధాన హైవేలు అంటే విజయవాడ హైవే ఎన్హెచ్ నంబర్ 65, వరంగల్ హైవే ఇది ఎన్హెచ్ నంబర్ 63, బెంగళూరు హైవే ఎన్హెచ్ నంబర్ 44 ఈస్ట్ హైదరాబాద్ను ప్రపంచంతో కలుపుతున్నాయి. అయితే అసలైన గేమ్ చేంజర్ గోల్డెన్ ట్రయాంగిల్ సంగారెడ్డి నుంచి చౌటుప్పల వరకు త్రిబుల్ ఉత్తర భాగానికి 8,532 కోట్లతో పనులు మొదలవుతున్నాయి. 161 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ ఈ 6 లైన్ల ఎక్స్ప్రెస్ వేని ఈస్ట్ హైదరాబాద్ ఆశలకు రెక్కలు తొడుగుతుంది. సిటీకి ఒకవైపు ఓఆర్ఆర్, మరోవైపు త్రిబుల్ ఈ రెండు రింగుల మధ్య ఉన్న స్పేసే రేపటి బంగారు గని. వెస్ట్లో ఇది మాత్రమే ఉంది, కానీ ఈస్ట్లో హైబ్రిడ్ ఎకానమీ ఉంది. ఉప్పల్ ఒకప్పుడు కేవలం రెసిడెన్షియల్ ఏరియా, కానీ ఇప్పుడు జెన్పాక్ట్, ఎన్ఎస్ఎల్ ఎరీనా, డిఎస్ఎల్ ఐటీ పార్కులతో ఉప్పల్ ఒక ఐటీ హబ్. అక్కడ నుంచి పోచారం వెళ్తే ఇన్ఫోసిస్ భారీ క్యాంపస్ ఉంది. రొహైసా మైండ్ స్పేస్, టాటా ఏరోస్పేస్తో సౌత్ ఈస్ట్కి ఐకాన్గా మారింది. కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, హబ్సిగూడ నుంచి తార్నాక వరకు సిసిఎంబి, ఐఐసిటి, ఎన్జిఆర్ఐ వంటి సంస్థలతో ఇదొక రీసెర్చ్ కారిడార్. చౌటుప్పల వైపు వెళ్తే దివీస్, హానర్ ల్యాబ్స్ వంటి కంపెనీలతో ఇది ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారింది. ఓక్లీవన్ బ్లే ఉద్యోగం ఇక్కడే, నివాసం ఇక్కడే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం రోడ్లు మాత్రమే కాదు, హైదరాబాద్కే తలమానికం కాబోతున్న చెర్లపల్లి టెర్మినల్. ఇది రైల్వే స్టేషన్ కాదు, ఒక మినీ ఎయిర్పోర్ట్. ఢిల్లీ, చెన్నై వెళ్ళాలన్నా, హైటెక్ సిటీకి ఎంఎంటీఎస్లో వెళ్ళాలన్నా చెర్లపల్లి సెంటర్ పాయింట్. దీనికి తోడు మెట్రో ఫేజ్ 2 నాగోల్ నుండి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మరియు ఎల్బీ నగర్ మీదుగా హైత్ నగర్ వరకు మెట్రో విస్తరణ జరుగుతుంది. ఇక వైద్య రంగంలో బీబీ నగర్లో ఎయిమ్స్ రాకతో ఢిల్లీ స్థాయి వైద్యం మన ముందుంది. మెడికల్ టూరిజం కూడా ఇక్కడ శరవేగంగా పెరుగుతుంది. ఈస్ట్ హైదరాబాద్ గ్రోత్ ఎక్కడితో ఆగిపోలేదు, ఇది వరంగల్ దాకా విస్తరిస్తోంది. హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మ్యాగ్నూర్ ఎయిర్పోర్ట్, సెమీ హై స్పీడ్ రైలు ఇవన్నీ పూర్తయితే హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మ్యాగ్నూర్ ఎయిర్పోర్ట్, సెమీ హై స్పీడ్ రైల్ ఇవన్నీ పూర్తయితే హైదరాబాద్ మరియు వరంగల్ జంట నగరాలుగా మారిపోతాయి. వీటన్నిటికీ మించి మన సంస్కృతి, ప్రపంచ పర్యాటకులను రప్పించే రామోజీ ఫిల్మ్ సిటీ, తెలంగాణ తిరుపతి, యాదాద్రి క్షేత్రం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి వినోదం, విజ్ఞానం, ఆధ్యాత్మికం ఈ మూడు కలిసిన త్రివేణి సంగమమే ఈస్ట్ హైదరాబాద్. వెస్ట్ హైదరాబాద్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడికి అక్కడ ఇల్లు కొనాలనేది ఒక కల మాత్రమే, కానీ ఈస్ట్ హైదరాబాద్లో ఇంకా అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న లుక్ ఈస్ట్ పాలసీ రాబోయే 2050 నాటికి రేపటి మాస్టర్ ప్లాన్ ఈ ప్రాంతాన్ని మరో లెవెల్కి తీసుకెళ్తున్నాయి. ఇక్కడ కొనే ప్రతి గజం స్థలం రేపటి బంగారు గని అనుకోవచ్చు. ఇది గోల్డెన్ ట్రయాంగిల్ మాత్రమే కాదు, హైదరాబాద్ ఫ్యూచర్ని డిసైడ్ చేసే గ్రోత్ ఇంజన్ లాంటిది.